లెంటల్ లెవెల్లో లో రూఫ్ అనేది ఒక ఇంటికి ఉన్నప్పుడు కూడా ఫలితం రావట్లేదు. అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండట్లేదు. ఈ ఇంటికి తన ఫైనాన్షియల్ గ్రోత్ అనుకున్నంత లేకపోవడానికి ప్రధాన కారణం ఈ విధంగా లో రూఫ్ కూడా ఉండొద్దు. అంటే లెంటల్ లెవెల్లో మనం ఇట్లా భూమి మీద మళ్ళీ పిల్లర్లు వేసి ఇక్కడ వేసినప్పుడు ఇదేంటిదంటే మనం ఉన్నది ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తర ఈశాన్యంలో ఇది మనకు వెయిట్ కిందనే లెక్క, బరువు కిందనే లెక్క. దీనివల్ల కూడా మన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. మనం గత 15-20 ఏళ్ళ నుంచి కూడా నేను దీని మీదనే రీసెర్చ్ చేస్తూ ఉన్నా. ఈ లో రూఫ్ ఉన్న ఇళ్ళలో కూడా ఉత్తర ఈశాన్యం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండట్లేదు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా లో రూఫ్ వేస్తూ ఉంటారు. డోరు మీద వర్షం పడి ఖరాబ్ కాకుండా ఇంతవరకు అంటే కొంతవరకు ఓకే. కంప్లీట్గా మనం లెంటల్ లెవెల్లో ఇంతవరకు కాకుండా మనం ఏం చేసినాం, ఇక్కడ దాకా పెద్దగా పెంచి దానికి పిల్లర్ కూడా భూమి మీద సపోర్ట్ ఇచ్చాం. ఇట్లా సరికి ఏంటంటే ఉత్తర ఈశాన్యం అంతా బరువు అయిపోయింది. చాలా మంది తూర్పు ఈశాన్యం కూడా అట్లా పెంచి ఇస్తూ ఉంటారు. వాల్ వరండా అంటూ ఉంటారు దీన్ని, లో రూఫ్ వాల్ వరండా. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా అది పెద్ద లాభం జరగట్లేదు. అయితే మళ్ళీ పైన బాల్కనీ లెవెల్ బయటకు వచ్చి క్యాంటిలివర్ బీమ్ సపోర్ట్ తోని బాల్కనీ లెవెల్ బయటకు వచ్చినప్పుడు బాగానే లాభం జరుగుతుంది. అదొక పందిరిలాగా, అదొక సూరులాగా ఉండి లాభం జరుగుతుంది. స్లాబ్ లెవెల్ అనే బయటకు ఉండాలి. ఆ పందిరి 6 ఫీట్లు ఉండని 7 ఫీట్లు ఉండని. ఈ లెంటల్ లెవెల్ మళ్ళీ ఇంత పెద్దగా వేసుకోవద్దు. ఎక్స్టెండ్ చేసుకోవడం ఈ విధంగా లెంటల్ లెవెల్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు కూడా అది నష్టమే జరుగుతుంది.